హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో బ్రెడ్ క్రమ్స్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్రెడ్ క్రమ్స్ని ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. ముందుగా దానికోసం ఇక్కడ నేను ఒక 10 పీసులు బ్రెడ్ పీసులు తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు. ఇలా బ్రెడ్ పీసులను ఇప్పుడు ఇలా సైడ్ ఉన్నటువంటి బౌన్ పార్ట్ని కట్ చేసుకోవాలి. వైట్ పార్ట్ మాత్రం తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి బ్రౌన్ పార్ట్ని వేస్ట్గా పడేయాల్సిన అవసరం ఏం లేదండి. చక్కగా బ్రెడ్ హల్వా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా వైట్ పార్ట్ని ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలాగే బ్రెడ్ పీసులు మొత్తం కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ బ్రెడ్ పీసులని ఒక మిక్సీ గిన్నెని తీసుకొని అందులోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. రవ్వలాగా వచ్చేలాగా, ఎక్కడా కూడా బ్రెడ్ ముక్కలు లేకుండా రవ్వగా వచ్చేలాగా పట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్రెడ్ క్రమ్స్ని ఆనియన్ రింగ్స్, కట్లెట్ ఇట్లా దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బ్రెడ్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా బ్రెడ్ పొడిని వేసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈవెన్గా అటు ఇటు తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తిప్పకుండా వదిలేస్తే మాడిపోతుంది, అందుకని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతే, బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోయాయి. మరి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను